ఓకే. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతున్న అన్నదానికి ఒక నిదర్శనం ఉన్నది. రాత్రికి రాత్రి మున్సిపల్ సిబ్బంది పోయి ఇలా ఈ కట్టడాలు కూల్చేసిన తెల్లారి రోజే ఇలా స్లాబ్ పోసుకోవడం, కట్టిన నెల రోజులైనా పర్మిషన్ రాకపోవడానికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమా, లేకపోతే పాలకవర్గ నిర్లక్ష్యమా? గజ్వేల్లో ఈ అవినీతి రాజ్యమేలుతున్న సందర్భంగా ఎవరిని అడిగినా కానీ ఇప్పటి వరకు ఆఫీసర్లు లీవ్లో ఉన్నారు, ఈ ఆఫీసర్ లేడు, ఆ ఆఫీసర్ లేడు అని చెప్పడమే కాక పర్మిషన్ ఇవ్వడానికి ఒక నెల సమయం తీసుకున్నారు. అవినీతిలో ఇంతకు ముందుకే మనకు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, వక్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ ఉక్కుపాదం అని చూపెట్టారు. ఇప్పటి వరకు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, ఇదే బిల్డింగ్కు రాత్రి సమయాన్న జేసీబీ మున్సిపల్ సిబ్బంది పోయి గూలగొట్టిన తర్వాత తెల్లారి స్లాబ్ పోసారు. అక్రమంగా నిర్మించుకునే వాళ్ళకేమో ఏ పర్మిషన్లు అవసరం లేదు. నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టిన తర్వాత ఒక నెల రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ మున్సిపల్ సిబ్బందిని మేమేమని ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముతో వీళ్ళు జీతాలు తీసుకున్న వ్యక్తులు, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే మేము ఇంకెవరిని ప్రశ్నించాలి? ఈ గజ్వేల్లో మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతున్నదానికి ఇది ఒక నిదర్శనం. ప్రజలారా ఇది గమనించండి. ఏ అధికారులకు డబ్బులు ఇవ్వద్దు. మీరు ప్రత్యక్షంగా మున్సిపల్ ఆఫీస్కు వచ్చి మీ డీడీ కట్టుకోండి, కావలసిన పర్మిషన్లు తీసుకోండి. ఇవ్వని ఎడల మున్సిపల్ ముందు నిరసన అయినా తెలపండి, కానీ ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడకండి. అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. Today we have come to Gajwel municipality regarding permissions. This is the Indian citizen who has paid his total amount online, showing which amount he has to pay. He has given and paid it since 1 month. He is unable to get response from our public servants. These are public servants. These people has been appointed to serve the public, and this is the example for the public servants example. This is the duty they are doing. This was done in the last month. This was collapsed with JCB, and alternate day on the work board the building has been raised with a single slab. This is a question raised by the TRP, looking for the justice for the normal citizens. We want justice. We are here for the question to public servants. These are the public servants, or this is the reality of these services? These people are paid by the salaries with the taxes paid by the people. Normally hard earned amount which were earned by us, we are paying the salaries to these public servants. These public servants are corrupt. This is the example for this. Thank you for all. Thank you for the media.